ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఉదయం 11 గంటలకు విచారణ కోసం జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్కు రావాలని నోటీసులు సూచించింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చింది. ముందుగా ఇవాళ ఉదయం 9:30 గంటలకు తెలంగాణ భవన్కు రానున్నారు కేటీఆర్. 10 గంటలకు మీడియాతో మాట్లాడతారు. ఆ తర్వాత సిట్ ఆఫీస్కు వెళ్తారు కేటీఆర్. కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వకుండా సిట్ నోటీసులు ఇవ్వడం ఏంటన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమా భారత్. చట్టంపై తమకు గౌరవం ఉందని సిట్ చెప్పిన సమయానికి కేటీఆర్ విచారణకు హాజరవుతారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఉదయం 11 గంటలకు విచారణ కోసం జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్కు రావాలని నోటీసులు సూచించింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చింది. ముందుగా ఇవాళ ఉదయం 9:30 గంటలకు తెలంగాణ భవన్కు రానున్నారు కేటీఆర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కేటీఆర్ నివాసం వద్ద నుంచి మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, సంతోష్, నార్సింగ్లోని ట్రెంపుల్ టీ విల్లాస్లో కేటీఆర్ ఉన్నారు. ఇక్కడ నుంచే నేరుగా బీఆర్ఎస్ ఆఫీస్కు బయలుదేరుతారు. అయితే అంతలోపు హరీష్ రావు కూడా ఇక్కడికి వస్తారు. 9:30కి హరీష్ రావు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు ఇక్కడ సమావేశం అవుతారు. ఇద్దరు కలిసి నేరుగా బీఆర్ఎస్ ఆఫీస్కి చేరుకుంటారు. అక్కడ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం అయిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడతారు. అక్కడ నుంచి 10:30కి సిట్ ఆఫీస్కి బయలుదేరి వెళ్తారు. నోటీసులో ఇచ్చినటువంటి ప్రకారం 11 గంటలకు విచారణకు హాజరవ్వాలి అని చెప్పి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఎగ్జాక్ట్ 11 o'clock వరకు కేటీఆర్ సిట్ ఆఫీస్కు చేరుకుంటారు. నిన్న సాయంత్రం ఇక్కడ ఉన్నటువంటి విల్లాస్కు ముందుగా సిట్ అధికారులు వచ్చారు. ఇక్కడ కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో నందినగర్లో ఉన్నటువంటి నివాసానికి వెళ్లారు. అక్కడ కూడా కేటీఆర్ అందుబాటులో లేరు. కానీ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమ భరత్ నోటీసులను అందుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్ 1 గంట తర్వాత నోటీసులకు రెస్పాండ్ కూడా అయ్యారు. నేను విచారణకు హాజరవుతాను అని చెప్పి. అయితే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి కుట్ర ఇది. కావాలనే నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలన్నింటినీ మేము ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతున్నాం కాబట్టి వాటిని ఓర్చుకోలేక ఈరోజు ఏదో ఒకటి డైవర్షన్ పెట్టాలి, ప్రజలకు ఒక డైవర్షన్ చూపించాలనే ఉద్దేశంతోనే కావాలని హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. విచారణ పేరుతో 7 గంటల పాటు తనను లోపలుంచుకున్నారు. ఎలాంటి ప్రశ్నలు కూడా అడగలేదు. ఉల్టా హరీష్ రావు కూడా మాట్లాడారు. విచారణ ఎదుర్కొన్న తర్వాత నేనే సిట్ అధికారులను ప్రశ్నించాను, అప్పుడున్నటువంటి డీజీపీ తనను ఎందుకు విచారించలేదు, డీజీపీని కూడా పిలిచి విచారించండి అని చెప్పి కోరాను. అందులోనూ నేను హోంమంత్రిగా కూడా పనిచేయలేదు, ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం ఉన్నట్లుగా మీ దగ్గర ఏవైనా ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పి నేనే ప్రశ్నించానని చెప్పారు. హరీష్ రావును విచారించిన కేవలం 2 రోజుల వ్యవధిలోనే కేటీఆర్కు కూడా నోటీసులు ఇచ్చారు. నిన్న కేటీఆర్ కూడా రెస్పాండ్ అవుతూ ఏకంగా ఘాటుగా స్పందించారు. ఇదంతా ఒక లొట్టపీసు కేసు అని చెప్పి విచారణ ఖచ్చితంగా హాజరవుతాను, మీరు డైవర్షన్ చేసే విధంగా లేకపోతే ప్రజలను ఏదో మభ్యపెట్టే విధంగా నోటీసులు ఇస్తే మాత్రం మేము దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని కూడా చెప్పారు. మరోవైపు పోలీసులను ఉద్దేశించి కూడా కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం ఆడుతున్నటువంటి రాజకీయ డ్రామా కానీ రేవంత్ ఆడుతున్నటువంటి రాజకీయ డ్రామాలో పోలీస్ అధికారులు బలి కావద్దు, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయిన అధికారులను కూడా వదిలిపెట్టము అని చెప్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒక పెద్ద డ్రామా. ఇందులో ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు. దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేకుండా దాన్ని సాగదీస్తూ వస్తున్నారు. కావాలనే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు నాకు నోటీసులు ఇచ్చారు, అయినా సరే మేము ఎదుర్కొంటామని చెప్పారు. సో ఈరోజు సిట్ ఆఫీస్ ముందు హాజరవుతారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం ఎప్పుడైతే సజ్జనార్ నేతృత్వంలో సిట్ని ఏర్పాటు చేశారో అప్పటి నుంచి ఈ కేసు స్పీడ్ అందుకుంది. ముందుగా ఇప్పటివరకు పోలీస్ అధికారులను కానీ అందులో ఉన్నటువంటి నిందితులను ముఖ్యంగా ప్రభాకర్ రావును విచారించిన తర్వాత కీలక ఆధారాలు కూడా సిట్ సేకరించింది అని చెప్తున్నారు. మరోవైపు ఇందులో ఉన్నటువంటి పోలీస్ అధికారులను అందులో ఉన్నటువంటి నిందితులనే కాకుండా రాజకీయ నాయకులను కూడా ప్రశ్నించాలి, రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇవ్వాలి అని చెప్పి భావించారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీస్ ఇచ్చారు. తన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ వెంటనే బీఆర్ఎస్ ముఖ్య నేతలకు కూడా నోటీసులు ఉంటాయని చెప్పి భావించాం. సిట్ అధికారులు కూడా దానికి సంబంధించి ఏర్పాటు చేశారు. సో వెంటనే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. హరీష్ రావును విచారించిన కేవలం 2 రోజుల వ్యవధిలోనే కేటీఆర్కు కూడా నోటీసులు ఇచ్చి ఇప్పుడు విచారించబోతున్నారు. అయితే హరీష్ రావుకి ఇచ్చినటువంటి నోటీసులో కనుక చూస్తే అటు పంజాగుట్ట పిఎస్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి 2024 మార్చి 10వ తేదీన ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో భాగంగానే కేసు నమోదైంది. కానీ హరీష్ రావు కోర్టుకు వెళ్లారు, దాన్ని క్వాష్ చేయాలని చెప్పి కోరారు. కోర్టు కూడా ఇందులో ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు చేసినట్టు ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారని చెప్పి ఆ కేసును క్వాష్ చేసింది.
అయితే నిన్న హరీష్ రావుకి ఇచ్చినటువంటి నోటీస్లో మనం క్లియర్గా చూస్తే అప్పట్లో ఉన్నటువంటి కేసు క్వాష్ అయినప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని విచారించాలి, మీ దగ్గర నుంచి కొన్ని ఆధారాలు సేకరించాలి, మీ దగ్గర నుంచి కొన్ని వివరాలు సేకరించాలి అని చెప్పి 160 సిఆర్పిసి కింద హరీష్ రావుకు నోటీస్ ఇచ్చారు. మరి ఇప్పుడు కేటీఆర్కు కూడా సేమ్ అదేవిధంగా 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఎక్కడా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేటీఆర్ పైన ఎలాంటి కేసులు నమోదవ్వలేదు. కానీ ఇప్పటికే నిందితులు ఇచ్చినటువంటి వివరాలు కానీ లేకపోతే కీలకమైనటువంటి నిందితుడు ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా లేకపోతే హరీష్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కానీ ఎవరైతే కొంతమంది ఫోన్ ట్యాపింగ్ బాధితులను కూడా విచారించారు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఏదైనా కేటీఆర్ను పిలిచి ఉండొచ్చు అనేది మనం భావించవచ్చు. సో కేటీఆర్ను ఈరోజు ఏం ప్రశ్నిస్తారు, ఎన్ని గంటల పాటు ప్రశ్నించే అవకాశం ఉంటుంది, నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా ఏమైనా కేటీఆర్ పేరు వచ్చిందా లేకపోతే బాధితులు ఎవరైనా కేటీఆర్ పేరును చెప్పారా అనేది చూడాలి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవి.